వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. హనుమాన్ ఆలయాల్లోని ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే భక్తులకు దర్శనమిస్తారు. ఆంజనేయుడి ఆలయంలో భక్తులు నుదుట ధరించే కుంకుమ కూడా సింధూరమే. మరి మారుతికి ఈ రంగుకు ఉన్న సంబంధం ఏంటి? హనుమంతునికి సింధూరాన్ని పూయడాన్ని వెనుక ఆంతర్యం ఏమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. కొలిచిన వారికి తలిచిన వారికి కొండంత అండగా ఉంటాడని, అభయం ఇస్తాడని నమ్ముతారు. అందుకే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిలో హనుమంతుడు స్పెషల్. అయితే హనుమంతుడికి సింధూరం కలర్కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి. జెండాపై ఎగురుతున్న కపిరాజు ఆంజనేయ స్వామి చాలా ఫేమస్. ఒక చేతిలో గద, మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వెన ఎగిరిపోతున్నట్లుగా ఉంటుంది ఆ చిత్రం. ఆ జెండా రంగు సింధూరం. అలాగే తన ఆలయంలో ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు. హనుమాన్ కుంకుమ కూడా సింధూరమే. దేవాలయాల్లో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా ఆరెంజ్ కలర్లోనే ఉండడం వెనుక పురాణాల్లో కథ ప్రచారంలో ఉంది. రామాయణం ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడట. ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద ఎర్రటి పొడి ధరిస్తూ ఉంటుంది. అది గమనించిన ఆంజనేయ స్వామి, అమ్మా ఏంటి ఆ పొడి, దాన్ని ఎందుకు పెట్టుకుంటారు, ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడట అని వ్యాస మహర్షి తెలిపాడు. హనుమ, ఇది సింధూరం, ఇది శ్రీరాముడిని సంతోషపరుస్తుంది, సంపన్నమైన దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తున్నానని చెబుతుంది. ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత హనుమంతుడు తన శరీరం అంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు. శరీరంతో పాటు దుస్తులు, జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు. సింధూరంతో శరీరాన్ని కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడి వద్దకు వెళ్ళాడు. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. అందుకు గల కారణం ఏంటని ఆంజనేయ స్వామిని అడుగుతాడు. అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు, సీతామాత తన నుదుటిన రోజు సింధూరాన్ని పూయడం వల్ల మీకు సంతోషం కలుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవితం ఇస్తుందని ఆంజనేయ స్వామి చెప్పినట్టు పురాణాల్లో ఋషి పుంగవులు చెప్పారు. చిటికడి సింధూరమే మీకు సంతోషాన్ని ఇస్తే, నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా, అందుకే రాసుకున్నాను అని చెబుతాడు. అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు ఆయన భక్తులకు ఒక వరమిచ్చాడట. ఎవరైతే హనుమంతునికి పూర్తిగా సింధూరాన్ని పూసి పూజిస్తారో వారికి సంతోషకరమైన ఆయుష్తో పాటు కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడట. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కళకళలాడుతూ ఉంటాయని చెబుతున్నారు పండితులు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మిందు. చూస్తుండండి వన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.